2014లో ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్స్. అప్పుడు జరిగింది మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు జరిగినాయి. 2014 జనవరి ఫిబ్రవరిలో జరిగినాయి. అప్పుడున్నది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజనకు ముందు జరిగింది. అప్పుడు విభజనకు ముందు మున్సిపల్ ఎన్నికలు జరగడం వల్ల 5 ఏళ్ల పాటు అక్కడ అప్పుడు గెలిచిన వాళ్ళే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించి దాన్ని చూపెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మేము గెలుస్తామని చెప్పాడు. కానీ దానికి మెయిన్ ఎలక్షన్స్ కి పొంతన ఉండదు, స్థానిక ఎన్నికలకి. అది పక్కన పెడితే విభజిత తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు, మొట్టమొదటి ఎన్నికలు 2020 కేసీఆర్ వచ్చాక. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ 2014లో అయిపోయాక 2018-19 నాటికి అయిపోయినాయి చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ చెయ్యాల చంద్రబాబు నాయుడు. దాన్ని జగన్ వచ్చాక ఎలక్షన్ పెట్టాడు. 2 చోట్ల లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినాయి. తెలంగాణలో అప్పుడు జరిగినటువంటి 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా 4 మున్సిపాలిటీలు. మిగతా క్లీన్ స్వీప్ చేసేసింది టిఆర్ఎస్. అదే సందర్భంలో బీజేపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. బీఆర్ఎస్ మిగతా అన్ని ఎంఐఎం 2 సాధించింది. ఇది అప్పుడు జరిగింది. దాంతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి.